బిగ్ బాస్ చూస్తుంటారా? మొట్ట బాస్ బిగ్ బాస్ చూడకుంటే ఎట్లుంటా కాక ఏం మాట్లాడుతున్నాను? ఏం రావారి బిగ్ బాస్. నమస్తే బాస్. తిండి పెట్టడానికి కూడా లేవు. ఆ సెటప్లు అయితే తావు ఏసీలు పెట్టేసి ఓన్ కుడుతున్నారు. పొరగాలు ఇంత రగ్గులు కప్పుకుంటారు. రగ్గులకు ఇచ్చే పైసలు, సెటప్లు వేసే పైసలు, వాళ్ళకి తిండి పెట్టడానికి లేవా నీకు? ఆడకపోతే టైట్ చేయి, ఆకలి మాత్రమే తీర్చుకోండి, నువ్వు కడుపు నిండా తినకండి అని చెప్పు. నీకు పెట్ట బుద్ధి కాకపోతే తిండి పెట్టు, లోపలికి పిలిచి పద్ధతికి తినండి. మరి సాటికి ఎందుకు తినాలి? కెమెరా ముందుకు వచ్చి తినండి. వాళ్ళు చేసే తప్పులు కానీ ఆయన కూడా అదే పని చేస్తారు. రెమ్యునరేషన్ ఇస్తారు కదా వాళ్ళకైనా, రెమ్యునరేషన్ ఇస్తారు కదా. ఎంత ఇస్తుంది భయ్యా? తిండి పెట్టు. నువ్వు రెమ్యునేషన్ ఏం తింటా బయటకు వచ్చినాక కొనుక్కొని తినాల్సిందే కదా. అదేదో ఇంత లోపల పెట్టినావు అనుకో, చలో భయ్ రెమ్యునేషన్ కొంచెం తక్కువ ఇచ్చినా కాస్త కొంత తిండి పెట్టాడు, మంచి ఫుడ్ అనుకున్నా. మంచిది ఏం లేదు. బయట జనాలు ఏం తింటారా? ఏ కనపడుతుంది? పల్పి కనపడుతుంది. సాక్షుల టాస్క్లో బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. కానీ అఫ్రీదినో ఎవరినో మా సాక్షి వెనకపోయిందని చెప్పేసి పక్కన చూశారు. అదైతే క్లారిటీ అది కాదు, పర్ఫెక్ట్ గా తప్పు అది. ఎందుకంటే అది జస్ట్ నడుస్తుంటేనే జస్ట్ వెనక పడేది ఎమ్మటే ఇమీడియట్ గా తీశాడు. నెక్స్ట్ అఫ్రీది ఛాతీ మీద కాళ్ళకి పొచ్చు బిక్కున ఆటలో మస్తు గెలిచాడు కాక. పట్టా నబీల్ అఫ్రీది పట్ట మీకేసుకుని గెలిచిన వాడు ఓటేద్దాను వాని ఫోటో లేదు, ఏం లేదు. అరే ఒక కుర్రాడు మంచిగా అఫ్ కోర్స్ నా ఫేవరెట్ బేబక్ అయినా బేబక్ అని బయటకు వెళ్ళగొట్టారు. ఎండింగ్ వరకు ఉంటుంది అనుకున్నా. బేబక్ పాట రాద్దాం అనుకున్నా. మన 18 years బ్యాక్ ఒక హీరో ఉన్నాడుగా, ఆయన పంపించేటట్టే కనపడుతున్నారు. ఆ నబీల్ అఫ్రీద్కి ఓటు వేయకుండా చేస్తున్నారు. అన్ని మిస్డ్ కాల్ వేయాలంటే ఎట్లా? మహా ఎపిసోడ్ చల్ రాకతే మీ కుछ नहीं दे रहे. అక్కడ ఫోటో పెడితే ఆడ ఓటు కొట్టేస్తాం. నెక్స్ట్ మన ఎవరు కామెడీ చేస్తున్నాడు శేఖర్ భాష. కాకా నువ్వే నాకు తెలిసి కప్పెత్తగా పోతావు. చిన్న 4 అక్షరాలు 5 అక్షరాల పదాలతో డైలాగ్ వేసేస్తున్నావు. కప్పు నీదే అని అర్థమవుతుంది. సెంటిమెంట్ తో కొడుతున్నా అనుకున్నా అని సెంటిమెంట్ అట్లా ఏడిస్తే ఎట్లా అయ్యా? సన్నగా నువ్వు కరెంట్ దిగలేక షాక్ కొడతా అనుకున్నావా? ఏంది అవన్నీ ఏమి నడవు? నీ భాష తేడాగానే ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ తేడాగానే ఉంది, బయట తేడా అనుకుంటున్నారు. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ఉన్న కంటెంటర్స్ ఎలా ఆడుతున్నారో వాళ్ళకు తగ్గట్టుగా ఆపోజిట్గా ఆడు. అమ్మ లేదు, నాన్న లేడు, స్టెప్ ఫాదరు, పెళ్ళాన్ని వదిలేసిన, నా పాపని వదిలేసిన వచ్చిన అంటే ఎవ్వరు పట్టించుకోరా. 100% ఫెయిల్ అయినట్టే సంచాలక. పక్కోటి చెప్తుంటాను, నువ్వు చూసి ఏది పర్ఫెక్టో దానికి వాళ్ళని బయటకు పంపించు. ఎవడున్నాడు మంచోడో వాడిని ఉంచేసి. పాపం అఫ్రీది అనవసరంగా బయటకు పంపించేసి, అదైతే అనవసరంగా అయితే ఫెయిల్, క్లియర్గా ఫెయిల్. నెక్స్ట్ కింద పడితే వెళ్ళి వాటేసుకుంటారు, నవ్వితే వాటేసుకుంటారు, గెలిస్తే వాటేసుకుంటారు, ఓడితే వాటేసుకుంటారు. విష్ణుప్రియ అమ్మ తల్లి చంద్రముఖి లాగా అరవాలి. నువ్వు చంద్రముఖి లాగా లెచ్చిపోవాలి. శ్రీముఖి ఎట్లా అరుస్తుందో చంద్రముఖి ఎట్లా అరుస్తుందో, చంద్రముఖిని చూస్తే ఎంత భయం వేస్తుందో ఆ టైప్ కామెడీ కావాలి, ఆ టైప్ అరుపు కావాలండి. ఇది నీ ఎంటర్టైన్మెంటే. మరి కావాలని బిగ్ బాస్ గెస్తుండో అర్థం కావట్లేదు. నిఖిల్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నాడు భయ్. అక్కడక్కడ అరిచినా కానీ స్టాండర్డ్గా ఉన్నాడు. మొన్నటి దాకా నాకు బేబక్క మీద ఉంటే 1 weekలోనే బయటికి పంపించారు. ఈ వీక్ ఎవరు పోతారు అంటారు? ఈ వీక్ మన హీరో ఉన్నాడుగా 18 years బ్యాక్ లాహిర్లో, ఆయన కానీ ఆడట్లేదా? ఏం కనపడట్లేదు కాక. ఆయన మరి కావాలని ఇంకా నేను ఎండింగ్లో ఆడతా అనుకుంటే కష్టం. ఏజ్ లేదు, నీకు 49 అని చెప్పిన నాకు 49 పూరం లెక్కున్నా చూడు. ఆ హగ్గులు కొంచెం తగ్గారా కాక. మండిపోతుంది నాకు. మండిపోయి ఇది నల్లగా ఉన్నది రియలే. ఇది నల్లగా అయింది అనుకో 49 స్టిల్ 19 అయిపోయి ఐమాక్స్ కాదు అన్నపూర్ణ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఏం చేస్తాడో నాకే తెలియదు. ఈ వీక్ సంచాలకులకు పడాలి. అన్ని పక్కోళ్ళు చెప్పింది ఈనేసి వాళ్ళకి వేస్తాడు. నెక్స్ట్ దొంగతనంగా తింటున్నారు, అది తప్పు. దొంగతనంగా తిన్న వాళ్ళని కూడా వేయాలి. కానీ సేమ్ టైం వాళ్ళకు నువ్వు కడుపులు నింపని అవసరం లేదు. వాళ్ళ ఆఖరి తీల్చే ఫుడ్ పెట్టు. అవసరమైతే ఏదైనా పనిష్మెంట్ కూడా ఆ పనిష్మెంట్లో గెలవాలి ఖచ్చితంగా అని చెప్పు. గెలవకపోతే నువ్వు ఇచ్చే ఫుడ్లో సగం కట్ చేసి, కానీ తిండి పెట్టకుండా అసలు మార్చొద్దు. ఈ ఏడిస్తే గెలిస్తే నవ్వుతే ఏమైనా ప్రతిదానికి హగ్గించుకుంటున్నా. కొంచెం తగ్గించండి, హగ్గులు తగ్గించండి. అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకుంటారు. పోయి గట్టిగా చలో పోయి ఇట్లా వాటేసుకున్నావు ఓకే, పట్టేసుకొని ఊపేసుకుంటున్నారు. హగ్గు టైట్ హగ్గులు అవుతున్నాయి. అది వద్దు. ఫ్యామిలీ పిల్లలు చూస్తారు, అది కొంచెం కంట్రోల్లో పెట్టుకో. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో కొంచెం తిట్టిన మాట బాగా కుషినాథ్ పార్క్ కాడ తెలుగు ఎక్కడరా అని ఒక 2-3 క్లిప్పులు చూపించిన మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని తిట్టావు. మళ్ళీ సెకండ్ వీక్లో కూడా అదే కనపడుతుంది, మొత్తం ఇంగ్లీషే. సీతమ్మ ఏదమ్మా నీ ఆట? ఏడుస్తున్నావు
సెంటిమెంట్కి లోన్ అవుతున్నావు. సెంటిమెంట్ వద్దు. ఆడపిల్ల అంటే అగ్గి పుల్ల సబ్బు బిల్ల కాదు. ఎమ్మడే గీకంగానే ఆరిపోనీకి సబ్బు బిల్ల కరిగిపోనీకి ఆడ పులిలాగా మీ ఆట ఏందో చూపించాలి. ఎంతసేపు మొగాడి జాలి దయ కాదు, వాడి ప్రేమ, వాడి ధైర్యం, వాడి కెపాసిటీ ఏందో మీకు సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. జాలిపడి ఆడపిల్లరా పోనీలేరా ఈ జాలి కర్ణాలు పక్క పెట్టండి. వాడు ప్రేమతో ఇష్టంతో మీకు సపోర్ట్ చేసే విధంగా మారండి. గట్టిగా ఉండండి. అమ్మో ఆడపిల్లనా భయం కలగాలి, వణుకు పుట్టాలి. ఆ టైప్లో ఆడను. నీ కెపాసిటీ కనపడలే కావాలి. చంద్రముఖిలాగా కనపడాలి. ఎవరు జబర్దస్త్ అవి చేస్తుంది కాదు. పేరు మర్చిపోయినా మళ్ళీ నేను పేరే మర్చిపోతున్నావు. విష్ణుప్రియ నీ అల్లరి కనపడట్లేదు. సోనియక్క ఇంకొంచెం కావాలి. ఆ ఇంగ్లీష్ తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళని మిక్స్ చేసిన తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వంటలక్కని తీసుకొస్తాను, వంటలక్కని తీసుకురాలి. అదే ఏమంటే ఇది బాగా పాపులర్ అయింది. కుమారి ఆంటీ ఎక్కడ బాగా కాక కుమార్ ఆంటీ లేదు ఎవరెవరో బిడ్డ సగం మంది తెలుగులోనే ఉన్నారు. పాపం ప్రీతి కానీ ఓటేద్దంటే పాపం అని కలిసి ఓటేయాలంట. ఫోటో లేదు ఏం లేదు. శేఖర్ భాష నామినేషన్ లేడు కానీ ఓటింగ్ కొన్ని సందర్భాల్లో పెట్టేశారు. ఓటేద్దాం మనకి, ఎందుకంటే చాలా డేరింగ్ అంతా అంత ఈజీగా కాక ఛాతి మీద పోవచ్చు, కాళ్ళ మీద పోవచ్చు వీక్కోవడం అంటే వాళ్ళు వీక్కుంటే మనకు ఒళ్ళకి ఎదురు పడుతుంది, భయం వేస్తుంది, నొప్పి వేస్తుంది కదా. పాపం లేకుండా చేశారు. కొన్ని ఫోటోలే పెడుతున్నాడు అట, కొన్నిటికో మిస్డ్ ఇచ్చేసి ఓటేయండి అంటున్నాడు. అందరూ 100% అయితే నాకు తెలిసి స్క్రిప్టెడ్ క్లియర్గా శేఖర్ భాష అనుకుంటున్నా. కానీ శేఖర్ భాష ఫిజికల్ టాస్క్లలో ఆయన ఎంటర్ చేయని కారణంగా తెలియట్లేదు శేఖర్ భాష. ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా ఆఫ్కోర్స్ వీడియోలు బయటపడక ముందుకే నాకు అర్థమైంది. ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోకి బాగా సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకంటే ఉయ్యాల జంపాల హీరోని తీసుకొచ్చింది అక్కినేని నాగార్జున గారు. సో నాగార్జున సపోర్ట్ ఉంటుంది, బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది. శేఖర్ భాష అయితే ఖచ్చితంగా ఫైనల్ దాకా వస్తారు, గెలుస్తాడు అనుకుంటున్నా. కానీ అఖిల్ చాలా స్టాండర్డ్గా ఉన్నాడు. లేడీస్లో సోనియా ఇంకో చీఫ్ ఉంది, ఆమె కూడా బాగానే ఆడుతున్నది. అఖిల్ అయితే మేబీ టాప్లోకి రావచ్చు పక్క. ఓకే థ్యాంక్ యూ.